హాయ్ అండి అందరికీ. చూసిరు కదా నా వెనకాల బ్యాక్గ్రౌండ్. ఈరోజు కిచెన్లో ఉండి ఎందుకు వీడియో చేస్తున్నా చెప్తా. ఇంకా బోనాల పండుగ వస్తుంది కదా, మా అంటే ఇంకెన్ని రోజులు ఉంది, 5 days ఏమో ఉంది. ఇంక ఈ 5 daysలో నేను ఇల్లంతా కంప్లీట్ క్లీన్గా నీట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో బోనం తీస్తా కాబట్టి ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తేనే నాకు అప్పటికి అయిపోయిద్ది. ఫస్ట్ అయితే కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తా. కిచెన్ అయితే కంప్లీట్ అయిపోయిందంటే సగం 75% మా ఇల్లు నీట్గా అయిపోయినట్టే. ఫాస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. ఎంత టైం పడుతుందో ఇదంతా క్లీన్ చేసే వరకు చూడాలి. ఒక్కసారి లుక్ వేసుకోండి మా కిచెన్ ఎలా ఉంది అనేది. ఇలా ఉంది, అన్నీ తీసి కింద పెట్టేసా క్లీన్ చేసుకోవడానికి. ఇగో ఇలా ఒక్కొక్కటి క్లీన్ చేస్తూ ఇంకా పైన సర్దుకోవడమే. బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంటుందో చూడండి. సరే ఇది మా సజ్జ పైన ఉన్న అంత సమానం. అందరు ఏమేమో దాచి పెడతారు, బంగారాలు డబ్బులు అయ్యి. నేను మాత్రం ఏం దాచి పెడుతున్నా చూపిస్తాను ఆగండి. నేను ఇప్పుడే చూస్తున్నా, ఇక్కడ పెట్టి ఎన్ని రోజుల్లో అవుతుంది. శౌర్య చిన్నప్పుడు టాయ్స్ అన్నీ దీంట్లో ఇగో పిల్లన గ్రోవి ఆయిల్. ఫస్ట్ శౌర్యకి ఇగో ఇవి నా ప్రెగ్నెన్సీస్కి కిట్టులు. శౌర్య ఫస్ట్ ఆయిల్ రాస్తాం కదా ఆ డబ్బా. ఇంకా ఇగో ఇలా టాయ్స్ అన్నీ రాసి పెట్టాయి. ఇది ఇవన్నీ ఇవి సార్ నా ఆస్తులన్నీ. ఇదంతా మొత్తం దుమ్ము పట్టిపోయింది. నేను దులిపి 1.5 month అవుతుందంటే చూడండి ఎంత దుమ్ము పట్టేస్తుంది. ఇంక ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ దులిపి మెల్లిగా సర్దుకోవాలి. అన్నీ ఉన్నాయి కదా, విహాన్ పుట్టక ముందు నుంచి జమ చేసిన డబ్బులు చూసారు కదా ఎన్ని అయిపోయినాయో. అంత చిల్లరే. 5 rupees కాయిన్స్, 10 rupees కాయిన్స్ తక్కువ, 5, 2, 1 అన్ని ఉన్నాయి. ఆటన కూడా ఉంది ఇందులో. ఇంకా శౌర్య పుట్టక ముందు నుంచి జమ చేసిన డబ్బులు ఇవన్నీ. సెల్ఫ్ల వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సెల్ఫ్లో ఇంకా సెల్ఫ్లు కూడా అయిపోయినాయి. సెల్ఫ్లు, స్టీల్ డబ్బాలు, ఇంకా పప్పు డబ్బాలు, పోపు డబ్బాలు ఉంటాయి కదా, అవైతే క్లీన్ చేసి వాటిలో మళ్ళీ నింపి అవైతే సదిరినా. ఇప్పుడు ఇంకా గిన్నెలు, ఫ్లోర్ ఉంది. ఒకసారి గిన్నెలు చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఇవన్నీ తోమేయాలి. ఇప్పటికీ ఆల్రెడీ లేట్ అయిపోయింది, 9 అయిపోతుంది. నేను ఇంకా వంట చేయలేదు, వంట చేయాలి. అటు రైస్ కుక్కర్లో రైస్ పెట్టి ఇంకా మిగతాయి సదురుకోవాలి. బాయ్. ఒక సైడ్ అయితే రైస్ కడిగి పెట్టేసిన, రైస్ అయ్యేంతవరకు గిన్నెలు తోముకుందామని చెప్పి. కొంతమంది హస్బెండ్స్ ఎట్లా మాట్లాడతారో తెలుసా, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు ఏంటి అది అని చెప్పి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు ఆడవాళ్ళకి. రోజు చేసే పని అయినా చూడండి, ఇల్లు దులిపినప్పుడు ఇంకెంత పని అయిపోయిందో. గిన్నెలు చూసారు, అటు వంట చేసుకుంటూ ఇల్లు సదురుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి హోంవర్క్ రాపిస్తూ ఎంత పని ఉంటుంది. అందరు హస్బెండ్స్ని అంటాను నేను, కొంతమందిని. ఇంట్లో అప్పుడప్పుడైనా కొంచెం మీ భార్యకి హెల్ప్ చేస్తూ ఉండండి. అన్నం అవుతుంది, ఇచ్చడి గిన్నెలు తోముతున్నా. టైం 9:30 అవుతుంది. పాపం విహాన్ కూడా ఏం తినలేదు. నేను గిన్నెలు తోమ వరకు అన్నం అయిపోయింది, తినేసి ఇంకా ఇల్లు క్లీన్ చేస్తే అయిపోయింది. అయిపోయినాక మేమిద్దరం పడుకుంటాం ఫ్రెండ్స్. అప్పుడు నా అదృష్టం చూసారా, కరెంటు పోయింది సగం గిన్నెలు దోమేంతవరకు. చూడండి, సగం దోమిన కరెంటు పోయింది. ఇంకా శౌర్యకి అయితే దూరతేస్తుందంటే స్నానం చేపించా. ఇంకా వాడికి అన్నం తినిపించి పడుకోబెట్టి ఈ అంతరికి ఈ మొత్తం క్లీన్ చేయాలి. కన్నా పప్పు చేయం. కరెంటు పోయింది. లైట్ ఏంటి అంటారా, ఛార్జింగ్ లైట్. చూడండి పోయింది. ఇంక ఫైనలీ ఇల్లు దులపడం, సదరడం, తోమడం అన్నీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు గిన్నెల్ని మంచిగా ఒక పొడి క్లాత్తో తుడిచి బోర్లిస్తే రేపు లేచేటప్పటికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. గ్యాస్ ఒక్కటి ఉంది, అదొకటి మార్నింగ్ చేసుకుంటా, లేదా ఇప్పుడు గిన్నెలు బోర్లు ఇచ్చిన తర్వాత అయినా చేసుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ నైట్ 11-10 అవుతుంది టైము. ఒక్కసారి చూడండి, బాగుంది కదా. ఇప్పుడు
అదెందుకు గిన్నెలన్నీ ఎక్కడ పోయినాయో నాకు తెలియదు కానీ చూడండి 2 సెల్ఫ్లు ఖాళీ అయిపోయినాయి. ఇక్కడ వాటర్ బాటిల్స్ వస్తాయి. విహాను నాకు వీడియో తీయడం కంటే ఇంకా ఇంట్లో మంచిగా హెల్ప్ చేస్తాడు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ కూడా వాడు చేస్తాడు చెప్తాను. మా కిచెన్లో ఎగ్జాస్టర్ లేకపోవడం వల్ల ఫ్యాన్కి మొత్తం ఆయిల్గా మరకలు పడిపోయినాయి. చిన్న టేబుల్ వేసుకొని టేబుల్ పైన చిన్న స్టూల్ వేసుకొని ఇంకా ఆ పైన నిల్చొని ఫ్యాన్ తిడుతున్నా. ఇంకా పడితే మాత్రం ఇంకా దీని తర్వాత బాటిల్స్ క్లీన్ చేసే ప్రాసెస్ కూడా ఉంది. ఆ వీడియో తీయలేకపోయింది. ముందు వాయిస్కి డిఫరెంట్ ఉంది కదా, ఇల్లు దులపడం వల్ల డస్ట్ నాకు పడదు, దానికోసమని వాయిస్ చేంజ్ అయిపోయింది. ఇంకా జలుబు లేస్తుంది తెలీదు, జలుబు అయితే ఇంకా లేవలేదు, వాయిస్ మాత్రమే చేంజ్ అయిపోయింది. ఇంకా ఇల్లు దులపడం అయితే అయిపోయింది. ఇంకా బెడ్షీట్లు విండేది ఉంది. దానికంటే ముందు ఎల్లిపాయలు అయితే ఒలుస్తున్నా. ఇంటి ముందుకు వచ్చిన ఎల్లిపాయలు 100 రూపాయల కేజీ కదా అని కకృతి పడి తీసుకుంటే ఎంత చిన్నగా ఉంటాయి చూడండి పాయలు. అసలు తీయడానికి రాలేదు, చేతులు మొత్తం నొప్పి వచ్చింది. ఇంకా మెడకు పడ్డ పాము కర్రక తప్పుతుందా అని చెప్పి మధ్యాహ్నం 1 నుంచి వలుస్తున్నా. నైట్ 9 అయింది అయినా అన్ని వెళ్ళిపోయి. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్.